హెల్దీ ఏవన్కి స్వాగతం. బలా ఉందిగా చూడడానికి. పొనకంటి కూర, పోయిన కంటి కూర అంటారు. కంటి చూపు చాలా మెరుగవుతుంది అని చెప్పేసి ఆ పేరు వచ్చింది అని అంటుంటారు. సో ఇంట్లో ఉంది అనుకోండి, ఖచ్చితంగా వాడతాము. బయట కొనేటప్పుడు వచ్చేసి తినమా ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి. సో ఇంట్లో ఒక తొట్టి పెట్టుకోవడం వల్ల చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది పొనగంటి కూర. చిన్న బ్లాక్ టబ్ తీసుకున్నాం, దాంట్లో కాస్త మట్టి వేసేసాం, ఎలాంటి ఎరువులు లేవు. ఇంట్లో వచ్చేసింది అంటే మన పప్పు గడిగినటువంటి నీళ్ళు, బియ్యం గడిగిన నీళ్ళు, ఏదైనా సరే మా చెట్లకు వచ్చేస్తుంది. సో ఆ రకంగా మేము తోటను డెవలప్ చేస్తూ చూడండి ఎంత బాగుంది, ఎంత న్యాచురల్గా ఉంది. ఎలాంటి ఎరువులు, పురుగుల మందు లేకుండా పండించినటువంటి ఈ పొనగంటి కూరతో పప్పు కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పొనగంటి కూర పప్పు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. మీకు హార్వెస్ట్ చేసినా కూడా చూపిస్తాను. ధన్యవాదాలు. చూడండి మా ఇంటికి సరిపడా ఆకుకూర పొనగంటి కూర వచ్చేసింది. పొనగంటి కూరతో పప్పు చాలా బాగుంటుంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా సింపుల్గా పండుతుందండి, వద్దన్నా వస్తుంది అంటాను. జస్ట్ కాడలు పెట్టేస్తే చాలు. చిన్న ప్రయత్నం చేయండి, చాలా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దానితో పాటుగా బోనస్గా మనకు వచ్చేసి ఆకుకూర వచ్చేసింది, అది కూడా ఆరోగ్యంగా. ఎలాంటి ఎరువులు వేయలేదు, పురుగుల మందులు వేయలేదు, చాలా న్యాచురల్గా పండించుకున్నాం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేసినప్పుడు అదే మాకు శక్తి. థ్యాంక్ యూ.